ఇప్పుడు మనం డిస్కస్ చేసిపోయే హీరో గారు వచ్చేసి ఆర్ నారాయణమూర్తి గారు. ఆయన గురించి మనందరికీ తెలుసు. 'పీపుల్ స్టార్' అని, 'ప్రజా ఉద్యమ' సినిమాలని, 'ఎర్ర' సినిమాల హీరో అని మనం ఆయన్ని ప్రేమగా, ముద్దుగా పిలుచుకుంటూ ఉంటాం. సో, అలాంటి ఆయన తన యొక్క సినిమా ఆ యొక్క ఫీల్డ్ కోసం తను ప్రేమించిన అమ్మాయిని వదిలేసుకోవడం జరిగింది. ఈయన చదువుకునే రోజుల్లో ఒక అమ్మాయిని ఇష్టపడడం జరిగింది. సో, ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డం, అలాగే ఈ పెళ్లి విషయం గురించి ఒకరోజు వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఈయననికి మా అమ్మాయి నీ దగ్గర ఎలా ఆనందంగా ఉంటుంది, సంథింగ్ ఇట్లా మీ పెళ్లి మాకిష్టం లేదు సంథింగ్ అని చెప్పడంతో, ఈయన ఏం చేశారంటే, ఈయన కూడా ఒకసారి రీథింక్ చేయడం జరిగింది. సో, ఇలా రీథింక్ చేసిన తర్వాత ఆయనకు అర్థమైంది. అవును కదా! వాళ్ళ తల్లిదండ్రులు చెప్పింది నిజమే కదా! సో, నేను ఆ అమ్మాయిని చేసుకుంటే, నేనేమో సినిమా ఫీల్డ్‌లో ఉంటాను. నేను సక్సెస్ అవ్వడం అనేది నా చేతుల్లో లేదు. అది 5 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు. ఒక్కోసారి దానికి సక్సెస్ కూడా అవ్వకపోవచ్చు. నా వల్ల ఒక అమ్మాయి జీవితం నాశనం అవ్వడం మంచిది కాదని ఆ అమ్మాయి దగ్గరికెళ్ళి, ఆ అమ్మాయికి దండం పెట్టి, అమ్మ నేను సినిమాలో ఇలా వెళ్ళాలనుకుంటున్నాను. నా లైఫ్ నాదంతా సినిమా ఫీల్డ్‌లో ఉండాలనుకుంటున్నాను. సో, కాబట్టి అక్కడ ఎలా ఉంటదో, ఏమైతదో తెలీదు. సో, గ్యారంటీ లేని లైఫ్ అది. సో, కాబట్టి దయచేసి మీరు వేరే వాళ్ళని పెళ్లి చేసుకోండి అని చెప్పేసి తన సినిమా ఆహ్, స తన తనకు సినిమా మీద ఉన్న ప్రేమ కారణంగా తన స్వచ్ఛమైన ప్రేమని ఆయన వదిలేసుకోవడం జరిగింది. సో, ఇలా ఒక ప్రేమే కాదండి. సినిమా మీద ఎవరైనా ఫ్యాషన్ ఉంటే చాలా వదులుకోవాల్సి ఉంటుంది.